నమస్తే, వెల్కమ్ టు మిస్టరీ. దేశంలో ఈజీ మనీ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతోంది. కష్టపడకుండా కాసులు కొల్లగొట్టాలని మైండ్ సెట్ ఎక్కువవుతోంది. జల్సాలకు అలవాటు పడి వాటిని తీర్చుకునేందుకు మనీ వేటలో పడుతున్నారు. అందుకోసం బ్యాంకు రాబరీలు, దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్లు. బుర్రకో బుద్ధి, జీవకో రుచి అన్నట్లు దొంగకో టెక్నిక్ అయిపోయింది. సంచలనం రేపిన ఇటీవలి కేబీఆర్ పార్కు ఘటనపై కల్పిత పాత్రలతో ఈ వారం మిస్టరీ. విఐపీలను కిడ్నాప్ చేయడం, డబ్బు డిమాండ్ చేయడం, లక్షలు, కోట్ల రూపాయల వసూళ్లు. ఇదే ఇప్పుడు హాట్ దందా. పిండి కొద్ది రొట్టె అన్నట్లు మనిషి స్థాయిని బట్టి మనీ వసూలు చేయడం, వచ్చిన డబ్బుతో జల్సాలు. కిడ్నాప్లు, మర్డర్లు ఇప్పుడు కొత్తేం కాదు. అనాదిగా వస్తున్న ఎవర్ గ్రీన్ బ్లాక్ మెయిలింగ్ దందాని. మరి కేబీఆర్ పార్క్ లో జరిగిన లేటెస్ట్ ఇన్సిడెంట్ టార్గెట్ ఏమిటి? కేబీఆర్ పార్క్, బంజారా హిల్స్. రాజకీయ నేతలు మొదలు సినీ వ్యాపార ప్రముఖులు ఎందరో నిత్యం ఇక్కడ మార్నింగ్ వాక్ చేస్తున్నారు. కానీ ఈ నెల 19వ తేదీ మాత్రం ఇక్కడ వాకర్స్ ని షాక్ గురి చేసింది. కేవలం ఇక్కడి వాకర్స్ లోనే కాదు, యావత్ దేశంలోనే కలకలం రేపింది. ఉదయం 7:08 రోజులాగే మార్నింగ్ వాకర్స్ తో పార్క్ సందడిగా ఉంది. దేశంలోనే ప్రఖ్యాత ఫార్మాస్యూటికల్ కంపెనీ అరబిందో వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి అందరిలాగే వాకింగ్ చేశారు. వాకింగ్ పూర్తయి తమ కార్ల వద్దకు చేరుకుంటున్నారు. నిత్యానంద రెడ్డి ముందుగా తన కారు వద్దకు చేరుకున్నాడు. ఉదయం 7:10 కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు రోడ్డుపై కాల్పులం, హెల్ప్ హెల్ప్ అంటూ కేకలు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పార్కులో అలజడి మొదలైంది. వాకింగ్ పూర్తి చేసుకుని వెళ్లేవారు, రోడ్డుపై వాహనాల్లో వెళ్లేవారు ఒక్కసారిగా కమ్ముతున్నారు. అయోమయానికి, ఆందోళనకు గురయ్యారు. ఎవరో చంపుతున్నారంటూ భయంతో పరుగులు తీశారు. సోదరుడు ప్రసాద్ రెడ్డి కారు వైపు పరిగెత్తాడు. ఈలోగా మరో 300 కాల్పులు. కారు వెనక భాగం నుంచి తూటాలు రోడ్డుకు తాకాయి. వెనక నుంచి వచ్చిన ప్రసాద్ రెడ్డి ఆగంతకుడిని గట్టిగా బడిసిపట్టాడు. ఉదయం 7:15 కాల్పులు జరుపుతుంది AK-47 రైఫిల్తో. కాల్చేందుకు ప్రయత్నిస్తుంది ఎవరినో కాదు, ఇండియాలోని టాప్ 10 కంపెనీలో ఒకటైన అరబిందో ఫార్మా కంపెనీ వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిని. కాల్పులు జరుపుతున్న ఆ గుర్తు తెలియని వ్యక్తిని నిత్యానంద రెడ్డి, అతని సోదరుడు ప్రసాద్ రెడ్డిలు ప్రతిఘటించారు. సోదరులిద్దరూ పట్టు బిగించారు. దీంతో నిందితుడు ప్రసాద్ రెడ్డి చేతిని గట్టిగా కొరికాడు. నొప్పి భరించలేక ప్రసాద్ రెడ్డి పట్టు సడలించాడు. ఇదే అదనగా ఆగంతకుడు విదిలించుకొని వేగంగా రోడ్డును దాటి డివైడర్ను క్రాస్ చేశాడు. జపనీస్ గార్డెన్ పక్కనున్న సందులోకి పారిపోయాడు. ఉదయం 7:30 కేబీఆర్ పార్క్ కాల్పులు జరిగిన స్పాట్. స్థానికులు 100కు ఫోన్ చేయడంతో స్పాట్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. స్పాట్ వద్దనే AK-47 రైఫిల్, 10 తూటాలు. ఆగంతకుడి బ్యాగు, అందులో కొన్ని దుస్తులు లభ్యం. కారు అద్దాలపై తూటాల గుర్తులు.
నిత్యానందరెడ్డి వేల కోట్ల రూపాయలకు అధిపతి. దేశంలోని ప్రముఖ టాప్ 10 కంపెనీల్లో ఒకటి. ఇలాంటి వ్యక్తులను చంపాలని లేదా కిడ్నాప్ చేయాలనే ఆలోచన ఎవరికొస్తుంది? నిత్యానందరెడ్డిని చంపితే ఎవరికి బెనిఫిట్? ఇంతకీ కాల్పుల ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరు? అలాగే హైదరాబాద్లో మాయమైన నిందితుడు ఓబులేషు కర్నూలులో ఎలా తేలాడు? టెన్షన్. నిత్యానందరెడ్డిని కాల్చేందుకు ఎవరు ప్రయత్నించారన్న దానిపై ఒకటే ఉత్కంఠ. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆందోళన. AK-47 ఉపయోగించారంటే తీవ్రవాదుల పన అని అనుమానపడ్డారు. జగన్ అక్రమాస్త్ర కేసులో నిందితుడు కూడా ఆయన నిత్యానందరెడ్డిని కాల్చే అవసరం ఎవరికి ఉంటుందని ఆరా తీయడం మొదలు పెట్టారు పోలీసులు. హైదరాబాద్ నవంబర్ 21, 2014 కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్. మీడియా ముందు నిందితుడి ప్రవేశం. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన వ్యక్తిని కారులో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి. కాల్పులు జరిపిన వ్యక్తి పేరు ఓబులేష్ అని ప్రకటన. ఓబులేష్ ఓ కానిస్టేబుల్ అని నిర్ధారణ. అతను 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్ లో పనిచేశాడని, గన్ క్లీన్ చేస్తున్నప్పుడు AK-47 దొంగిలించాడని చెప్పారు. దొంగిలించిన గన్ని కర్నూలు జిల్లా గోరవకల్ గుట్టలో దాచినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు కోసమే ఓబులేష్ నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేయాలనుకున్నాడని, అది విఫలం కావడంతోనే అక్కడి నుంచి పరారైనట్లు కమిషనర్ ప్రెస్ మీట్ లో వివరించారు. కేబీఆర్ పార్క్ బంజారా హిల్స్ లో వాకింగ్ చేసి తిరిగి వెళుతున్నటువంటి వైస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అరబిందో ఫార్మా నిత్యానందరెడ్డి గారిని ర్యాన్సమ్ కొరకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి ఫైరింగ్ జరిగినటువంటి కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నిందితుడు ఓబులేష్ ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఏపీఎస్పీ బెటాలియన్ 11వ బెటాలియన్లో రిక్రూట్ అయి 1998లో గ్రేహౌండ్స్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత దాదాపుగా ఒక 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్లో ఒక కమాండోగా పనిచేశాడు. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేబీఆర్ పార్క్ వద్దే ఓ వీఐపీని కిడ్నాప్ చేశాడు. మహబూబ్ నగర్ తీసుకెళ్లి 10 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేశాడని మహేందర్ రెడ్డి తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాలేదు కాబట్టి కేసు నమోదు చేయాలన్నారు. నవంబర్ 22, 2014 శనివారం ఓబులేష్ ని నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విచారణ కొనసాగుతుంది. మరి హైదరాబాద్ లో మాయమైన ఓబులేష్ కర్నూలులో ఎలా తేలాడన్నదే ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసుల కంటపడకుండా అంత దూరం పోవడం అనేది మామూలు విషయం కాదు. నిత్యానందరెడ్డి అతని సోదరుడు పట్టు బిగించడంతో జపనీస్ గార్డెన్ పక్కన సందులోకి పారిపోయిన ఓబులేష్ డైరెక్ట్ గా అమీర్పేట్ వెళ్ళాడు. అక్కడి నుంచి కోటిలోని MCBS చేరుకుని కర్నూలు బస్ ఎక్కాడు. నవంబర్ 20, 2014 గురువారం మధ్యాహ్నం 2:30 కర్నూలులో బస్ దిగిన ఓబులేష్ ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న ఆదిత్య లాడ్జ్ లో గది తీసుకున్నాడు. నంద్యాలకు చెందిన సుబ్బారెడ్డి పేరుతో ఐడి ప్రూఫ్ ఇవ్వకుండా 500 రూపాయలతో మేనేజ్ చేశాడు. అతడక్కడ ఉండగానే స్థానిక పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించగా వారిని కూడా మభ్యపెట్టాడు.
ఇక అక్కడ ఉంటే పట్టుబడతాననే అనుమానంతో ఆ గదిని ఖాళీ చేశాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న మధురా లాడ్జికి మకాం మార్చాడు. ఓబులేష్ కోసం గాలిస్తున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా మధురా లాడ్జిలో పట్టుకున్నారు. కడప జిల్లా పోరుమామలకు చెందిన ఓబులేషు AK-47 మిస్ అయిన కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం పోవడంతో అతని కుటుంబం కూడా చిన్నాభిన్నమైంది. ఆర్థిక సమస్యల కారణంగా ఓబులేష్ భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్ళినట్లు తెలిసింది. ఆ తర్వాత ఓబులేష్ అనేక అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడినట్లు పోలీసులకు సమాచారం ఉంది. గతంలో ఒక అధికారిని కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేసినట్లు కూడా పోలీసులకు సమాచారం ఉంది. ఆ తర్వాత అరవిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అతను తప్పించుకోవడంతో ఓబులేష్ కూడా సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారై కర్నూలు చేరుకున్నారు. కర్నూలు ఎట్టకేలకు పోలీసులు స్పెషల్ టాస్క్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇక్కడ అదుపులోకి తీసుకున్నారు.